హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సెషన్. ఈరోజు సెషన్లో మన టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ మెంట్ బై స్టేటస్ రిపోర్ట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం చాలా ఇంటర్వ్యూర్స్ అడిగే క్వశ్చన్ ఇదే. స్టేటస్ రిపోర్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అని. సమ్టైమ్స్ డిఫరెంట్గా ఎలా అడుగుతారంటే వాట్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఆర్ ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లైఫ్ సైకిల్ డూ యూ ప్రిపేర్ ఏ స్టేటస్ రిపోర్ట్, ఆర్ how often should status report will be shared with the stakeholders, or what are the key elements present in the status report. So status report definition ఏంటంటే a status report in project management is a formal document or a communication document that provides a project status or a current progress of a project against its plans and mention చేయండి. Or a status report is a structural document or a communication document that provides the project stakeholders with a clear picture of a current project status compared to original plan. So ila mention cheyandi definition. The key elements of a status report includes project overview, project current status, project milestones, project budget, project resource status, project risks, project issues, project dependencies, and project upcoming activities, and project overall health indicator, and project key decisions and approvals. Project status report begins during the execution phase of a project life cycle, which means once work has started and progressed and can be tracked in a tool or in Excel. It continues at regular intervals, which means weekly, monthly, until the project closure. ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్టు ఎగ్జిక్యూషన్ ఫేజ్లోనే స్టార్ట్ చేస్తారు రిపోర్ట్ ప్రిపేర్ చేయడం. అప్పటి నుండి డైలీ క్లయింట్కి ఆర్ మంత్లీ ఆర్ వీక్లీ అనేది క్లయింట్కి స్టేటస్ చూపిస్తారు. అసలు ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్ అంటే ఏంటంటే అదొక ఫార్మల్ డాక్యుమెంట్ ఆర్ ఏ కమ్యూనికేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్లోని ప్రాజెక్ట్ స్టేటస్ అప్ టు డేట్ అనేది ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ ఎవరు చెక్ చేస్తారంటే ప్రాజెక్ట్ టీము, అంటే ఎవరైతే వర్క్ చేస్తారో ప్రాజెక్ట్ టీము, ప్లస్ స్టేక్ హోల్డర్స్ ఆర్ క్లయింట్స్, అంటే మన ఎక్స్టర్నల్ ఇంటర్నల్ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ అప్ టు డేట్ ఏంటుందో అనేది చెక్ చేస్తుంది. సో దీనివల్ల ప్రాజెక్టు స్టేటస్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తే ప్రాజెక్ట్ యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రాజెక్ట్లో ఏం జరుగుతుందో అప్ టు డేట్ అనేది వస్తుంది. సో ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్లో ఉన్న కీ ఎలిమెంట్స్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. ఓవర్వ్యూ అంటే ఏంటి? బ్రీఫ్ సమ్మరీ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ ద నేమ్, ఆబ్జెక్టివ్, స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఓవరాల్ పర్పస్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అంటే ఆ ప్రాజెక్ట్ యొక్క స్టార్ట్ డేటు, ఎండ్ డేటు, దాని యొక్క స్కోప్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసేదే ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. ఇదొక కీ ఎలిమెంట్ స్టేటస్కి. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి? ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ ఆర్ ద ప్రోగ్రెస్, అంటే షోస్ హౌ మచ్ వర్క్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ సో ఫార్, ద పర్సంటేజ్ ఆఫ్ ది కంప్లీషన్ వేర్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ ట్రాక్. అంటే యాజ్ ఆఫ్ నో కరెంట్ డేట్కి ప్రాజెక్ట్ అనేది ఎంత కంప్లీట్ అయిందో అని మెన్షన్ చేసేదే ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ మెన్షన్ చేసిన ఒక కీ ఎలిమెంట్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి? మైల్ స్టోన్స్ అచీవ్డ్ మీన్స్ లిస్ట్ ఆఫ్ ద మేజర్ గోల్స్ ఆర్ డెలివరబుల్స్ దట్ హ్యాస్ బిన్ కంప్లీటెడ్ డ్యూరింగ్ ద రిపోర్టెడ్ పీరియడ్స్. ఒక ప్రాజెక్ట్లోని చాలా టాస్క్స్, మల్టిపుల్ ఎన్ నెంబర్ ఆఫ్ సబ్ టాస్క్స్ ఉంటాయి. ప్రతి టాస్క్కి, సబ్ టాస్క్కి స్టార్ట్ డేటు, ఎండ్ డేట్ ఉంటుంది. యాజ్ పర్ దట్ డేట్స్ మైల్ స్టోన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయో లేదో మెన్షన్ చేసేదే ఒక కీ ఎలిమెంట్, అది మైల్ స్టోన్స్ అచీవ్డ్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి? బడ్జెట్ స్టేటస్, అంటే ఇండికేట్స్ ద ప్లానెడ్ వర్సెస్ యాక్చువల్ స్పెండింగ్ వేర్ ద ప్రాజెక్ట్ విత్ ఇన్ ది బడ్జెట్ ఆర్ ఓవర్ స్పెండింగ్. అంటే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక బడ్జెట్ అనేది మెన్షన్ చేస్తారు. సో ప్రాజెక్టు వర్క్ అవుతునేటప్పుడు ఆ విత్ ఇన్ ప్రాజెక్ట్లో ఆ బడ్జెట్ వెళ్తుందా లేదా ఓవర్ స్పెండ్ ఎక్కువ బడ్జెట్ అవుతుందా లేదా తక్కువ బడ్జెట్ అవుతుందో కూడా మెన్షన్ చేసేదే బడ్జెట్ స్టేటస్ అనేది ఒక కీ ఎలిమెంట్ స్టేటస్ రిపోర్ట్లో. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి? రిసోర్స్ స్టేటస్, which means details about the team members, equipments and the other resources where there are sufficient or facing any shortages. అంటే ప్రాజెక్ట్లో పనిచేసిన రిసోర్సెస్ అంటే ఎంప్లాయీస్, ఎక్విప్మెంట్స్ అండ్ టూల్స్ అంటే సాఫ్ట్వేర్స్ అండ్ ఆల్సో
సిస్టమ్స్ ఇలాంటి వాటన్నిటికీ కూడా యాజ్ పర్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ సరిపోయాయా లేదో మెన్షన్ చేసి నోట్ చేస్తారు. ఏమి షార్టేజెస్ ఉన్నాయా, లేదంటే కొత్తగా ఏమైనా హైర్ చేయాలా. సో ఆ కీ ఎలిమెంట్ని చెప్పేదే రిసోర్స్ స్టేటస్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి, రిస్క్ అండ్ ఇష్యూస్, which means highlights the potential risk that could impact the project and any current issues that need to be attention. అంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాక ఏదైనా హై ఇంపాక్టెడ్ రిస్క్ కానీ ఇష్యూస్ కానీ వస్తే వాటి యొక్క యాక్షన్ ప్లాన్స్ ఏం తీసుకోవాలి, ఒకవేళ ఇష్యూ వస్తే యాక్షన్ ప్లాన్ ఏం తీసుకోవాలి అన్నీ కూడా నోట్ చేసి చెప్పేది. ఇది అనదర్ కీ ఎలిమెంట్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటంటే డిపెండెన్సీస్. డిపెండెన్సీస్ మీన్స్ విచ్ షోస్ ద టాస్క్స్ ఆర్ యాక్టివిటీస్ దట్ డిపెండ్ ఆన్ అదర్ టాస్క్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ టు ప్రొసీడ్. అంటే డిపెండెన్సీస్ అంటే ఒక పని అయితే కానీ ఇంకో పని అనేది జరగదు. టాస్క్ 1 కంప్లీట్ అయితేనే దెన్ వీ కెన్ ప్రొసీడ్ విత్ టాస్క్ 2. సో ఇవన్నీ కూడా ఇంటర్లింక్ టు ఈచ్ అదర్. ఒకవేళ డిపెండెన్సీస్ ఉంటే ఏ డిపెండెన్సీస్ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుందో సో ప్రతిదీ కూడా నోట్ చేసేది డిపెండెన్సీస్ కీ పాయింట్. నెక్స్ట్ కీ పాయింట్ ఏంటంటే అప్కమింగ్ యాక్టివిటీస్. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజుకి ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ఇది చేసాం, నెక్స్ట్ యాక్టివిటీ ఏం చేయాలో చెప్పేదే అప్కమింగ్ యాక్టివిటీస్, విచ్ మీన్స్ లిస్ట్ వాట్ విల్ బీ డన్ నెక్స్ట్ టు ది ప్రాజెక్ట్ మూవింగ్ ఫార్వర్డ్. నెక్స్ట్ అప్కమింగ్ డేస్లో ఏం వర్క్ చేయాలో మెన్షన్ చేసేదే అప్కమింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటి, ఓవరాల్ హెల్త్ ఆఫ్ ఏ ప్రాజెక్ట్ అంటే which includes the RAG status. RAG means red means critical issues, amber means smooth concerns, గ్రీన్ మీన్స్ ఆన్ ట్రాక్. అంటే ఒక విజువల్ డయాగ్రామ్ మెన్షన్ చేస్తారు ప్రాజెక్ట్ యొక్క హెల్త్, ర్యాగ్ స్టేటస్, ప్రాజెక్ట్ గుడ్లో ఉందా బ్యాడ్లో ఉందా ఆర్ నీడ్ టు బీ ఇంప్రూవ్డ్. ఆ స్టేటస్ బట్టే ప్రాజెక్ట్ యొక్క హెల్త్ ఓవరాల్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆర్ నీడ్ టు ఇంప్రూవ్డ్ అని మెన్షన్ చేస్తారు. ఇది వన్ ఆఫ్ ది కీ ఎలిమెంట్స్. నెక్స్ట్ కీ ఎలిమెంట్ ఏంటంటే కీ డెసిషన్స్ ఆర్ ద అప్రూవల్స్, విచ్ మీన్స్ ఇంపార్టెంట్ డెసిషన్స్ మేడ్ ఆర్ అప్రూవల్స్ రిక్వైర్డ్ టు కంటిన్యూ ద ప్రాజెక్ట్ స్మూత్లీ. అంటే అప్ టు ఇక్కడ వరకు ప్రాజెక్ట్ బాగానే ఉంది, ఇంకా నెక్స్ట్ అప్కమింగ్ టాస్క్స్ సబ్ టాస్క్స్ చేసేటప్పుడు ఏవైనా బిజినెస్ అప్రూవల్స్ తీసుకోవాలా వద్దా మెన్షన్ చేసేదే అప్రూవల్స్ అన్న కీ ఎలిమెంట్స్. సో ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్లో మెన్షన్ చేస్తారు. Why status report is important in the project management? Because it maintains a bridge between the project team and the stakeholders, ensuring the transparency is maintaining, and also it provides the project current progress, budget utilization, risks and upcoming task. By sharing the regular status report with the stakeholders, which can make the important decisions and also address issue early and keeping the project on track. It also helps the building the trust and maintaining the accountability. అంటే ఏంటి, ప్రాజెక్ట్ స్టేటస్ రెగ్యులర్గా స్టేటస్ పంపించడం వల్ల క్లయింట్స్కి అండ్ ఇంటర్నల్ టీమ్కి కూడా ఒక ట్రాన్స్పరెంట్ బాండింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ ఎక్కడుంది, బడ్జెట్ ఎంత అయింది, ఎంత యూటిలైజ్ అయింది, ఏంటి యాక్టివ్ రిస్క్స్, యాక్టివ్ ఇష్యూస్, అప్కమింగ్ వచ్చే టాస్క్స్ ఏంటి, ప్రతిదీ కూడా స్టేటస్ రిపోర్ట్ మెన్షన్ చేయడం వల్ల క్లయింట్స్ ఒక ఇంపార్టెంట్ డెసిషన్స్ అనేది తీసుకుంటారు ప్రాజెక్ట్ కరెక్ట్గా వెళ్తుందో లేదో. సో అందుకే స్టేటస్ రిపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్కి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేటస్ రిపోర్ట్కి ఒక టెంప్లెట్ ప్రిపేర్ చేశాను చూడండి. ఎప్పుడు తీసుకునే ఎగ్జాంపులే, బిల్డింగ్ ఏ మీటింగ్ రూమ్. దానికి ప్రాజెక్ట్ ఆబ్జెక్టివ్ ఏం పెట్టాను, సెటప్ ఏ మోడ్రన్ మీటింగ్ రూమ్ అని మెన్షన్ చేశాను. టైం లైన్ ఏమో ఏప్రిల్ టు జూన్ అని మెన్షన్ చేశాను. కరెంట్ స్టేటస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఏమో ఇన్స్టలేషన్ అని మెన్షన్ చేశాను, అంటే ఇన్స్టలేషన్ జరుగుతుంది. మైల్ స్టోన్ ప్రోగ్రెస్, మైల్ స్టోన్ గురించి ఏం చెప్పాను, ప్రాజెక్ట్లోని టాస్క్ సబ్ టాస్క్ చాలా ఉంటాయి, అందులోని కొన్ని టాస్క్లు మెన్షన్ చేశాను. ఫస్ట్ టాస్క్లోనే ఏంటి, డిజైన్ అప్రూవ్డ్, సెకండ్ టాస్క్ ఏమో ఎక్విప్మెంట్ ఆర్డర్, అండ్ థర్డ్ టాస్క్ ఇస్ ద ఇన్స్టలేషన్ ఇన్ ప్రోగ్రెస్. సో డిఫరెంట్ వర్క్ ఉంటుంది కదా, టాస్క్స్ సబ్ టాస్క్స్. ప్రతి ఒక ఎగ్జాంపుల్గా 3 టాస్క్లు తీసుకొని మైల్ స్టోన్ ప్రోగ్రెస్కి పెట్టాం. టాప్ రిస్క్స్ అండ్ ఇష్యూస్, వచ్చే రిస్క్స్ ఇష్యూస్ ఏంటంటే దెర్ ఈస్ ఎ డెలివరీ డిలే, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ అండ్ ఇష్యూ మెన్షన్ చేసాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫైనల్ ఇన్స్టలేషన్ అండ్ షెడ్యూల్ ద ఫస్ట్ మీటింగ్. అంటే వన్స్ ద బిల్డింగ్ మీటింగ్ రూమ్ అయిపోగానే మనం ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసి క్లయింట్కి మన ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, ఆర్ రివ్యూ సెషన్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ స్టేటస్ రిపోర్ట్.
ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. వీడియో ఎండ్ 2 అదర్ న్యూ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కూడా లింక్స్ అప్డేట్ చేశాను, అది కూడా చెక్ చేసుకోండి. అండ్ వీడియో మధ్యలో ఐకార్డ్స్ కూడా మెన్షన్ చేశాను ఫర్ అదర్ రిలేటెడ్ టు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టాపిక్స్. సో ఇంకా మీకు ఏదైనా అదర్ టాపిక్స్ ఆఫ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావాలన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మన నెక్స్ట్ టాపిక్స్లోని అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్.